పోలీసులమని, సిబిఐ అని, ఈడీ అని వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ అని మిమ్మల్ని బెదిరిస్తున్నారా? డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక పెద్ద ఆవిడికి వచ్చిన కాల్ని ఆమె రిసీవ్ చేసుకొని మొదట కొంత కంగారు పడినా కానీ తర్వాత ఆమె తేరుకొని ఏ విధంగా ఆ మోసం నుండి బయటపడిందో మీరే చూడండి. నా పేరు అరుణారాణి, రిటైర్డ్ ఫ్రమ్ టీఎస్ ట్రాన్స్కో. నాకు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, అది నేను లిఫ్ట్ చేస్తే మాట్లాడిన తర్వాత అతను నీకు ముంబైలో ఇట్లా కేసు ఉంది, సమ్ కిషన్ లాల్ పటేల్ అతని ద్వారా నీది కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిందంటే నాకు ఐడియా లేదు, అసలు ముంబై ఐడియా లేదు అంటే, లేదు మీ అకౌంట్ ఓపెన్ అయిందంటే నేను సిగ్నేచర్స్ లేకుండా ప్రాసెస్ ఏం లేకుండా ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుందంటే సార్ లేదు మీరు ముంబైకి రావాల్సి వస్తుంది, క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇది ఈ కాల్ అతనితో మీరు మాట్లాడండి అంటే క్రైమ్ బ్రాంచ్ నుంచి అతను పోలీస్ డ్రెస్లో మాట్లాడంగానే నేను కొంచెము భయపడి అతను అడిగిండు డీటెయిల్స్ అన్నీ చెప్పేసి, నువ్వు ఇట్లా డైమండ్స్ కొన్నావా, గోల్డ్ కొన్నావా అంటే లేదు, నాకు ఎఫ్డి ఒకటి ఉంది, నేను ఎఫ్డీని నువ్వు బ్యాంక్ ఇమీడియట్కి వెళ్ళి ఎఫ్డీని నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అది నాకు ఆర్టీజీఎస్ చేయాలా అన్నారు. అయితే బ్యాంక్ వెళ్ళిన తర్వాత మేడంకి 10 lakhs నేను రిలీజ్ చేయమని నా అకౌంట్లో వేసేయండి అంటే మేడం వేసిన తర్వాత ఆర్టీజీఎస్ రాసి రిలీజ్ చేసే టైంకి మేడంకి డౌట్ వచ్చి, మీరు ఎక్కడ ఇది బీహార్లో ఎవరైనా చదువుతున్నా అంటే లేదు మేడం అంటే, అప్పుడు మేడంకి డౌట్ వచ్చి నిజంగా చెప్పు ఫ్రాడ్ కేసులు అవుతున్నాయి అంటే, అప్పుడు నేను మేడంకి డీటెయిల్స్ చెప్పగానే మేడము ఆపేసింది, నన్ను సేవ్ చేసింది 10 lakhs. డిజిటల్ అరెస్ట్ పేరుతో మీకు ఎవరైనా వీడియో కాల్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. మొదటగా మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి, లేదా లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదించండి, లేదా 1930లో మీరు రిపోర్ట్ చేయండి.